హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. దోశలమ్మో హై, దోశలమ్మో దోశలు, కొత్తిమీర మినప దోశలు. ఫ్రెండ్స్ దోశలు చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుంది. ఓకేనా, వీడియో చివరి వరకు అయితే చూడండి. కొత్తిమీర మినపాట్లు అనమాట. 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక చెంచా నువ్వులు, హాఫ్ చెంచా ఉప్పు, ఒక చెంచా జీలకర్ర, హాఫ్ కట్ట కొత్తిమీర అయితే తీసుకొని ఇట్లా చిన్న రోల్లోనైతే మనం రఫ్గానైతే దంచుకోవాలి. మిక్సీ జార్లో వేస్తే పేస్ట్ అయిపోతే ఏ టేస్ట్ అనేది మనకి తెలియదు అనమాట. ఓకేనా, ఇట్లా రఫ్గా దంచుకుంటే ప్రతి ఒక్కటి అనేది మనము టేస్ట్ ఆస్వాదించవచ్చు. ఆ నువ్వులు కానీ, జీలకర్ర కానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీడియోలో చూపించినట్టు ఇట్లా రఫ్గానైతే దంచేసుకోవాలి మనము. తర్వాత ఈ దంచుకున్న పేస్ట్ అనేది దోశల పిండిలో అయితే కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట. మీకు చట్నీకి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఉండవు ఫ్రెండ్స్. అది కాక ఆలోచించి టైం వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే ఇంట్లో దన్నమని ఇదైతే రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మనకు ఎలాంటి చట్నీ కూడా అవసరం ఉండదు అనమాట. ఓకేనా, చూడండి పెనం అయితే కాలింది, నేను దోశ వేసేస్తున్నాను. ఇంకా చట్నీ అవసరం ఉండదు, ఇట్లా వేడివేడిగా తినేస్తే అయిపోతుంది. పిల్లలకైతే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, మనకు చట్నీ చేసే టైం ఉండదు పొద్దున పూట. సో ఇట్లనైతే చేసి రోల్ చేసి వాళ్ళకి బాక్స్లో పెట్టేసినట్టయితే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇంకో దోశ కూడా వేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది అనమాట. నువ్వుల ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు సూపర్గా ఉంటుంది ఈ దోశ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని మంచి మంచి వెరైటీ వంటలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.